హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ప్లేస్మెంట్స్ బాస్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. ఎందుకంటే మేము జాబ్స్ ప్లేస్మెంట్స్కి సంబంధించిన ఏదైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ పోస్ట్ చేస్తుంటాం, కాబట్టి మీరు వెంటనే నోటిఫికేషన్ పొందొచ్చు. అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరైనా జాబ్స్ లేకుండా ఉంటే జాబ్స్ వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మనము జాబ్స్కి సెర్చ్ చేయడానికి కన్సల్టెన్సీలు, తర్వాత బ్యాక్గ్రౌండ్లో జాబ్స్ సెర్చ్ చేయడము, ఇట్లా మీకు చాలా రిస్కీ వర్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల మీరు డబ్బులు కట్టేసి మోసపోతూ ఉంటారు. జాబ్స్ అయితే మీకు టైం టు టైం రాదు. తర్వాత మీరు ఇంతకుముందు జాబ్ వదిలేసి మధ్యలో గ్యాప్స్ రావడం వల్ల వేరే చోట బ్యాక్ డోర్స్లో జాబ్స్లో జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ అలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీస్ కోసం డైరెక్ట్గా మీరు కంపెనీతోనే మేనేజ్ చేసుకునేలాగా జాబ్స్ అనేది మీరు డైరెక్ట్గా కంపెనీలతోనే అప్లై చేసుకునేలాగా నేను డైరెక్ట్ లింక్స్ ఇస్తాను. నేను ఏ కన్సల్టెన్సీతో కూడా కానీ టైఅప్ అయ్యే ఉండను. సో మీరు డైరెక్ట్గా జాబ్స్ అనేది కంపెనీతోనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్స్ ఏదైనా కూడా కానీ మా వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఏదన్నా డౌట్స్ ఉంటే యూట్యూబ్ వీడియోస్ చూడండి. వీడియోస్ చూసారంటే మీకు డౌట్స్ అనేది క్లారిఫై అవుతుంది. వీడియోస్ చూడడం వల్ల షార్ట్ వీడియోస్లోనే ఇస్తాను, పార్ట్గా ఇస్తాను. సో మీరు పార్ట్గా చూడండి. ఫుల్ లెంత్ వీడియోస్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోస్కి సంబంధించి ఫుల్ లెంత్ వీడియోస్ ఇస్తాను. అంటే మీకు ఏదైనా జాబ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే, కొన్ని జాబ్స్కి ఉంటాయి కదా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటివి అయితే లాంగ్ వీడియో చేస్తాను, లేదంటే మీతో అన్ని షార్ట్ వీడియోసే పార్ట్ వైజ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఆ పార్ట్ వైజ్ అన్ని చూస్తూ ఉండండి. పార్ట్ వైజ్ అంటే మధ్యలో వేరే ఏదో వీడియో పెట్టి మళ్ళీ పార్ట్ 2 చేయడము, మధ్యలో ఇంకొక వీడియో పెట్టి పార్ట్ 3 చేయడం అలాంటిగా ఉండదు. మీకు ఏదైనా కూడా కానీ ఒకే రోజు అప్లోడ్ అయిపోతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎన్ని పార్ట్స్ ఉన్నా కూడా కానీ ఒకే రోజు అప్లోడ్ అయిపోతుంది. కాబట్టి మీరు పార్ట్ 1 చూడగానే నెక్స్ట్ పార్ట్ 2 చూడొచ్చు. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కాబట్టి, అంటే జాబ్స్ అనేది టైం టు టైం, అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకే రిలీజ్ అనేది ఉంటుంది అప్లై చేసుకోవడానికి. సో అందువల్ల మేమేమంటే మీకు నెక్స్ట్ వీడియో 1 by 1 అప్లోడ్ అనేది చేస్తాము. మధ్యలో వేరే వీడియోస్ ఏమీ ఉండదు. తర్వాత ఈ ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ ఏదైనా ఉంటే మాత్రమే మేము మధ్యలో ఒక వీడియో అనేది పెడుతూ ఉంటాము. తర్వాత మనకి టోటల్గా కార్పొరేట్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. చాలా కంపెనీస్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ తీసుకొని మన ఇండియాలో చేస్తూ ఉంటాయి. అలాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో టోటల్గా 50+ కంపెనీస్ ఉన్నాయి మనకి. అలాగా వాటిల్లో కొన్ని కంపెనీస్ నేను డీటెయిల్స్ ఇస్తాను. నేను మీకు నెక్స్ట్ వీడియోస్ ఏదైతే చేస్తాను అనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. లాస్ట్ అంటే ఈరోజు రాత్రి మీకు ఏం చేశానంటే కాంజెంట్, తర్వాత టీసీఎస్ అనేది జాబ్స్ అనేది మీకు ఆ డీటెయిల్స్ అనేది కూడా ఇచ్చాను. తర్వాత ఈరోజు నేను టెక్ మహీంద్రా కానీ లేదా వేరే ఏదన్నా కంపెనీ, అంటే టెక్ మహీంద్రా, జియో కంపెనీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఈరోజు చూసి మీకు ఆ కంపెనీ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను, ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీరు వచ్చేసి ఏమంటే మేము చేసే ప్రతి వీడియోను కూడా మీరు ఆదరించి లైక్ చేసి షేర్ చేయండి. మమ్మల్ని ఆదరించేది కావాలి, ఫస్ట్ కావాల్సింది మాకు. మీరు ఎవరైతే ఫ్రెండ్స్ జాబ్స్ లేకుండా సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు చూసి వాళ్ళు అప్లై చేసుకుంటారు. మీకు వీడియో షేర్ చేయని ఇష్టం లేదనుకుంటే మా వాట్సాప్ ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు జాయిన్ అయ్యేసి అక్కడ ఉండే లింక్స్, మీకు ప్రీవియస్ ఎప్పుడన్నా లింక్స్ పోస్ట్ చేసింటే కూడా ఆ లింక్స్ కూడా అక్కడే అలానే ఉంటుంది, మీరు అప్పుడే జాయిన్ అయినా కూడా కానీ. సో అదొక ప్లస్ పాయింట్ ఉన్నది మనకు వాట్సాప్ ఛానల్లో. మీరు వాట్సాప్ ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మేము చేసే ప్రతి పోస్ట్ కూడా కానీ అక్కడ పెడుతూ ఉంటాము, ప్రతి లింక్ కూడా కానీ అక్కడే షేర్ చేస్తుంటాము. డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ ఇస్తూ ఉంటాము. మాది ఛానల్ ఇంకా వెరిఫై కాలేదు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెరిఫై అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కానీ వాట్సాప్ ఛానల్లో మీకు ఏదైతే మా ఛానల్ అబౌట్లో ఇచ్చిన్నాను, మీకు ఛానల్ లింక్, తర్వాత మా వాట్సాప్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చిన్నాను. మీరు ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా అక్కడే ఇచ్చిన్నాను నేను మీకు. మీరు అక్కడ చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవడం కానీ అవంతా కూడా కానీ అక్కడ ఫాలో అయ్యి మీరు డైరెక్ట్గా ఛానల్లోకి వచ్చారంటే మీరు అక్కడ ఫాలో అప్ చేసి అక్కడ లింక్ ఫాలో అవుతానే, మీకు ఫాలో కాకపోయినా ఫాలో అయినా కూడా మీకు అక్కడ మొత్తం మాది లింక్స్ అన్ని మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజే మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో చేస్తున్నాను. అది జియో కంపెనీ కానీ, టెక్ మహీంద్రా కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఈ 4 కంపెనీల్లో ఏదో ఒకటి చేస్తాను. తర్వాత మీకు నెక్స్ట్ పోస్ట్ ఏదన్నా ఇవి మళ్ళీ
అంటే క్లోజింగ్ అయిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అడ్మిషన్స్ అనేది. సో ఆ క్లోజింగ్ అయిన తర్వాత మళ్ళీ కూడా సేమ్ కంపెనీస్లో వీడియోస్ మళ్ళీ చేస్తాను, మళ్ళీ ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే ఓపెనింగ్స్ గురించి చెప్తాను. తర్వాత మీకు గ్యాప్స్ ఏదైతే అంటే మీరు జాబ్ ఒక కంపెనీలో చేసి ఉంటారు, ఒక కంపెనీలో చేసి తర్వాత ఒక 3 months 6 months 1 year 2 years ఇలా గ్యాప్ వచ్చి ఉంటుంది, ఏదో ఒక సందర్భంలో మీ గ్యాప్ వచ్చినది, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వేరే ఏదైనా కూడా ఉండొచ్చు. మీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఆ జాబ్ రిజైన్ చేయడం కానీ లేదా అలానే వదిలేసి రావడం కానీ ఇలాంటివి అనేది ఉంటుంది. జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదా పే స్లిప్స్ ఉంటే చాలు, లేదు స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసింటే ఖచ్చితంగా వాళ్ళు కంపెనీ అకౌంట్ నుంచే వేసింటారు. సో ఆ స్టేట్మెంట్ ఉంటే కూడా చాలు, మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ క్వశ్చనింగ్స్ అంతా కూడా కానీ ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇంటర్వ్యూలో మీకు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. మీరు ఏదైనా జాబ్ నేను ఇచ్చే లింక్ అప్లై చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై చేయండి. 1-2 సార్లు మిస్టేక్ అయినా పర్వాలేదు, కానీ మీరు చూసి వెరిఫై చేసి మీరు అప్లై చేయండి. అప్లై చేసే దానివల్ల ఏం బెనిఫిట్ వస్తుందంటే మీరు అప్లై చేసుకుంటే మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్స్కి మీరు సమాధానం కరెక్ట్గా చెప్పచ్చు అనమాట. ఆ క్వశ్చన్కి సమాధానం అక్కడ ఒకవేళ అడిగే క్వశ్చన్స్ ఉంటుంది, మీరు లేదు నెట్ సెంటర్లో నేను అప్లై చేసుకుంటాను అని వెళ్ళి అక్కడ అప్లై చేశారనుకోండి, అతనికి ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ అప్లై చేసే ఎక్స్పీరియన్స్ మీకు రాదు. కాబట్టి మీరు మీ అంతటి మీరే అప్లై చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పని లేకుండా ఉంటుంది, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేకుండా ఉంటారు. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏమేమి క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతున్నారు ఏమి అనేది మొత్తం మీకు సమాధానం తెలుస్తుంది. ఆ సమాధానం తెలిసినప్పుడు మీరు అక్కడ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా ఆన్సర్స్ అనేది చేయొచ్చు. మీ సర్టిఫికేట్స్ ఏదున్నా కూడా కానీ జెన్యూన్గా పెట్టుకోండి. జెన్యూన్గా పెట్టుకున్నారంటే జాబ్ అనేది జెన్యూన్గా వస్తుంది. మీకు స్పేస్ ఉండాలి అనే ఫీల్ మాత్రం అవ్వద్దండి. స్పేస్ అయింది, స్పేస్ వచ్చింది, నాకు మధ్యలో ఇలాంటివంతా గ్యాప్ వచ్చింది అదంతా ఏం ఫీల్ అవ్వద్దండి. దానికి సంబంధించిన జాబ్స్ పోస్ట్ కూడా నేను చేస్తాను. అలాంటి జాబ్స్కు మీరు ట్రై చేయండి, అప్లై చేసుకోండి. వ్యాకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయి, ఏమి బెంగళూరు, చెన్నై, మనకి ఆంధ్రాలో ఎక్కడన్నా జాబ్స్ వ్యాకెన్సీస్ ఉన్నాయా అనేది మీకు మొత్తం కూడా డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటుంది. నేను ఏదైనా చూస్తున్నానంటే అక్కడ సెర్చ్ చేసే దీనిలోనే మీకు ఏం ఆప్షన్ ఉంటుందని చూపిస్తాను. నేను ఏదైనా ఒక సిటీనే సెర్చ్ చేస్తాను, మీకు ఇష్టం వచ్చిన సిటీ మీరు సెర్చ్ చేయండి ఒకవేళ ఉందా లేదా. నేను మోస్ట్లీ బెంగళూరు ఇట్లాంటిది సెర్చ్ చేస్తూ ఉంటాను, కర్ణాటకని సెర్చ్ చేస్తాను. ఎందుకంటే మనకు చిత్తూరుకి దగ్గరగా ఉండేది కర్ణాటక, కాబట్టి నేను చిత్తూరుకి దగ్గర కర్ణాటక ఉంది ప్లస్ చెన్నై ఉంది. బట్ మనకేమంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీగా వెళ్తూ రావడం అనేది మన వాళ్ళకి బెంగళూరు అలవాటు అయింది, కాబట్టి బెంగళూరుతో ఎక్కువ సెర్చ్ చేస్తాను. మీకు కావాలంటే చెన్నై, ముంబై, కలకత్తా ఇట్లా మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ సర్చింగ్ ఆప్షన్ ఉంటే సెర్చ్ చేసి చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ పొజిషన్స్ ఉన్నాయి ఏమనేది మీకు సెర్చ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మేమైతే మా సైడ్ నుంచి మేము ఎటువంటి ఫీజెస్ తీసుకోము దీనికి సంబంధించి. సో మీకు ఎవరైనా మా ఛానల్ తరఫున మేము కాల్ చేసి మీకు చేస్తున్నాము అని అంటే మీరైతే దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని. మేము ఒకవేళ మీకు కాల్ చేస్తున్నామంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మీకు కాల్ చేసి మాట్లాడతాము. కాంటాక్ట్ అయ్యి ఒకవేళ నాకు మిస్డ్ కాల్ వచ్చింటే నేనే కాల్ చేస్తాను. ఎవరు మా టీం కూడా ఎవరు కాల్ చేయరు. ఇక్కడ వచ్చేసి మా మొబైల్ నెంబర్ ఏమైతే ఉందో 9963322357 నెంబర్ నుంచి మాత్రమే మీకు కాల్ వస్తే వేరే ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా మీరు రిస్ట్రిక్ట్ చేయండి. ఒకవేళ అట్లా మా నెంబర్ నుంచి వేరే నెంబర్ నుంచి కాల్ చేయాలనుకుంటే మేము వాట్సాప్లో మీకు మెసేజ్ పెడతాం. ఆ నెంబర్ ఏదైతే నెంబర్ కాల్ చేయాలనుకుంటామో ఆ నెంబర్ మీకు వాట్సాప్లో నేను ఏదైతే ఇప్పుడు చెప్పినా 9963322357 నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ పెడతాను అనమాట. ఆ నెంబర్ పెట్టినప్పుడు మాత్రమే మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఆ నెంబర్ నుంచి మీకు కాల్ వస్తే కాల్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మా సైడ్ నుంచి అయితే మోస్ట్లీ కాల్స్ రాదు. ఒకవేళ వస్తే ఇన్ కేస్ నేను కాల్ యాక్సెప్ట్ చేయలేని టైంలో ఏదైనా మీటింగ్స్లో ఉండేటప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే మీకు నేనైతే రిటర్న్ కాల్ చేస్తాను. అలాంటి టైంలో మీరు కాల్ తీయచ్చు. కానీ మీరు ఫస్ట్ వెరిఫై చేసుకోండి, ఈ నెంబర్ నుంచి నేను మెసేజ్ పెట్టానా లేదా అని వెరిఫై చేసుకోండి. నేనే కాల్ చేసినా కూడా కానీ నా వాయిస్ మీరు గుర్తుపెట్టినా కూడా కానివ్వండి, వాయిస్ డబ్బింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, వేరే నెంబర్ నుంచి కాల్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఫస్ట్ నా వాట్సాప్ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. నేను ఏదైతే వేరే నెంబర్ నుంచి కాల్ చేసి ఉంటానని చెప్తాను, అప్పుడు ఓకే అంటే మీరు మాట్లాడచ్చు అనమాట. అంతవరకు మీరు మాట్లాడకండి. వాళ్ళతో మాట్లాడినా కూడా కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఫీజులు అలాంటివి ఏదైనా అడిగితే మాత్రం నేనైతే ఎటువంటి ఫీజు అడగను. వాళ్ళు ఏదైనా ఫీజులు అడిగితే మాత్రం దయచేసి పే చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా వీడియో చూడాలని కాదు నేను చెప్తా ఉండేది, వాళ్ళకి జాబ్ రావాలని నేను చెప్తున్నాను. నాకు యూట్యూబ్లో ఎర్నింగ్స్తో సంబంధం లేదు, ఎర్నింగ్స్ అవసరం లేదు. కాబట్టి మీరు ఈ వీడియో షేర్ చేయకపోయినా నా కోసం అవసరం బాధ లేదు. కానీ ఎవరైతే జాబ్ అవసరంతో ఉంటారో, చాలామంది జాబ్ అనేది అవసరంతో ఉంటారు, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకునే దానిలో వాళ్ళకి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అంటే నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అది వాళ్ళకి నచ్చకుండా పోవచ్చు. ఆ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ అప్లోడ్ చేశాను, అది ఆ కంపెనీలో నచ్చకుండా పోవచ్చు, లేదు వాళ్ళకి ఆ కంపెనీలో వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి వ్యాకెన్సీ లేకుండా పోవచ్చు.
సో కాబట్టి మీరు వాళ్ళ కోసమే షేర్ చేయండి, వాళ్ళ కోసమే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ టైం.